సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్కడ అనేది చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగా ఒక కోర్స్ చేస్తున్నాడు అనేది బయట ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. మొన్న మీడియాలో మనం చూసినాం, నిన్న ఎక్కడ కనబడలేదు, ఈరోజు ఎక్కడ కనబడలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన అప్డేట్స్ తెలంగాణ సమాజానికి ఉండాలి కదా, ఎందుకు ఉండలేదు? ఏం జరుగుతోంది మీకు నేను గత కొన్ని రోజులుగా మీకు క్లియర్గా చెప్తున్నా మిత్రులారా. సో ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ అంశం కనబడతా ఉంది, కానీ ఎవరికి కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు, హార్వర్డ్ విద్యార్థిగా ఉన్నాడు అని చెప్పేసి మొన్న పేపర్లో రావడం జరిగింది. నిన్నే పెద్ద నాకైతే ఇక్కడ కలవాలి, కానీ మొన్న రావడం జరిగింది. నిన్న ఏం రాలేదు, ఈరోజు కూడా పెద్ద ఏం ఆయన న్యూస్ ఏం లేనట్టుగా కనబడతా ఉంది. ఈరోజు నాకు తెలిసి 29వ తారీఖు అనుకుంటా. 29వ తారీఖు అంటే ఈరోజు అయిపోవాలి ఆయన కోర్సు. ఈరోజు అయిపోవాలంటే మరి ఎక్కడ కనీసం ఆయన ఫోటోనో గిటోనో ఏదో ఒక అప్డేట్ ఉండాలి కదా తెలంగాణ సమాజానికి. ముఖ్యమంత్రి కదా ఆయన, ఎక్కడున్నాడు ఏంది అనే అప్డేట్ ఉండాలి కదా. ఎందుకు లేదు? ఏం జరుగుతుంది అమెరికాలో? దావోస్ పెట్టుబడుల గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? దావోస్ పెట్టుబడుల గురించి మాట్లాడాలి కదా క్లియర్గా. దావోస్ పెట్టుబడుల గురించి ఎందుకు మాట్లాడరు? 2025 జనవరిలో జరిగినటువంటి సేమ్ దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మొన్న ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5 లక్షల కోట్ల సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమంది ఎంబీఏలు తెచ్చుకున్నారు, ఏంటిది ఏమన్నా లెక్కాపత్రం ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగిందా? ఎందుకు అర్ధాంతరంగా దావోస్ పర్యటన ఎందుకు ముగిసింది రేవంత్ రెడ్డిది? అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో అనేది కోర్స్ చేస్తుందని చెప్పేసి 25వ తారీఖు పోవాల్సింది 23వ తారీఖే దావోస్ నుంచి జంప్ అయ్యి మరి 2 రోజుల పాటుగా ఏం జరిగింది? 29వ తారీఖు కోర్స్ అయిపోతుంది. ఈరోజు కోర్స్ అయిపోతే ఈరోజు రేపు అయిపోతుంది. అయిపోయిన తర్వాత 2వ తారీఖు ఇండియాలో తెలంగాణ రాబోతున్నాడు. అంటే మధ్యలో ఏం జరుగుతూ ఉంది అనేది కొంత తెలంగాణ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో సీఎం ఎక్కడా అని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది. సీఎం ఎక్కడున్నారో ప్రభుత్వం తరఫున ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉందా? అసలు సీఎం దేని గురించి పోయిండు అనేది ఎవరికైనా తెలుసా అంటే ఎవరికేం తెలియదు. కేవలం చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టిండు. ఎవరెవరి మధ్యలో? కాంగ్రెస్లో ఉన్న మంత్రుల మధ్యలో, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నాయకుల మధ్యలో, మీడియా మధ్యలో కొట్లాట పెట్టేసి చర్చ మొత్తం డైవర్ట్ చేసేసి చెక్కేసిండు దావోస్ నుంచి అమెరికా నుంచి దుబాయ్ పోతున్నట్టుగా సమాచారం. సో ఇదంతా కూడా పెద్ద గూడుపుటాన్ని నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో కూడా ఏదో ఒక చర్చను డైవర్ట్ చేసి తెర వెనక పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగేది. అది ఎవరికి కూడా అర్థం కాకపోయేది. అరే అంత మీడియా అంతా ఒక డిస్కషన్ చుట్టూ జరుగుతూ ఉంటుంది, రాజకీయ నాయకులంతా కూడా అదే డిస్కషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ కేసీఆర్ సైలెంట్గా తెర వెనక తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దావోస్ పోతున్నాడని చెప్పేసి అనుకున్నాం అందరం. కానీ దావోస్ గురించి పెట్టుబడుల గురించి చర్చ ఏమైనా వచ్చిందా? రాలేదు. అమెరికాలో ఏం జరుగుతుందో చర్చ వచ్చిందా? రాలేదు. సో ఇప్పుడు ఏంది? కేవలం 9 బ్లాక్స్ చుట్టూ వివాదం మొత్తం చుట్టేసి ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్, హరీష్ రావు, సంతోషాలు నోటీసులు ఇచ్చేసి ఇట్లా మొత్తం గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళను, గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులను అందరినీ అదే ఆ యొక్క 9 బ్లాక్స్ కోల్ బ్లాక్స్ వివాదం చుట్టే తిప్పిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిప్పుతూ 9 బ్లాక్స్ వ్యవహారం మీద అంతా దానివల్ల నోటీస్ చెప్పేసి ఒక చర్చ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. మీడియా కూడా ఈ 2 అంశాలను పట్టుకునే మీడియాలో చర్చ పెట్టింది. చూడండి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, మీడియా ఈ అన్నీ కూడా ఒకటే 2-3 అంశాల చుట్టే తిరుగుతూ ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి పర్యటన గురించి కనీసమైనటువంటి చర్చ జరగలేదు ఇప్పటి వరకు. ఏ మీడియాలో కూడా గత 10 రోజులుగా జరిగింది ఎక్కడన్నా? జరగలేదు. అంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది? అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నాడా, లేకపోతే ఇంకెక్కడ కనబడుతున్నాడా? ఆయన అప్డేట్స్ రావట్లేదు అంటే సంథింగ్ ఆ తెర వెనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 100కు 100% ఇది వాస్తవం. రాజకీయ పరమైనటువంటి డీల్ జరుగుతుందా, ఆర్థిక పరమైనటువంటి డీల్ జరుగుతుందా, రాజకీయ పరమైనటువంటి మార్పులకు ఏమైనా చర్చ జరుగుతుందా, ఆర్థిక పరమైనటువంటి ఇంకే అంశాలకు సంబంధించిన చర్చ జరుగుతుందా? ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అంతా కూడా మొత్తం అమెరికాలో ఉన్నట్టుగా కనబడతా ఉంది.
సో ఇది జరుగుతున్నట్టు చర్చ. దీనిపైన మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తో చూడాల్సిన అవసరం అయితే ఉంది.